మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ధాచీ కథలలో ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దేని గురించి అంటే మనం ధర్మాన్ని పాటించాలా, మన విధిని నిర్వర్తించాలా అని. అయితే కథలోకి వెళ్ళిపోతే ఒకప్పుడు అత్యంత సద్గుణవంతుడైన చాలా మంచి పెద్ద మనిషి ఒకతను తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు. అనేక మైళ్ళ దూరం ప్రయాణించిన తరువాత కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు. అవి తీవ్రమైన వేసవి నెలలు కావడంతో వాళ్ళకి నీరు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళతో పాటు వాళ్ళు తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది. పిల్లలు దాహంతో అలమటిస్తున్నారు. అతని వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకపోయింది. చివరిగా దైవాన్ని ప్రార్థించే సమయం వచ్చింది. ఇక అతను, ఓ ప్రభు, దయచేసి ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే అని వేడుకున్నాడు. వెంటనే అతను కొంత దూరంలో ధ్యానంలో కూర్చొని ఉన్న ఒక ఋషిని చూశాడు. ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్ళి తన సమస్యని చెప్పాడు. ఆ ఋషి, ఇక్కడ నుండి 1 మైలు దూరంలో ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తోంది, మీరక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోవచ్చు అని చెప్తాడనమాట. ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు. నడవలేని పరిస్థితిలో ఉన్న తన భార్య పిల్లలను అక్కడే ఉండమని చెప్పి అతనే స్వయంగా నది వైపుకి నీరు తీసుకురావడానికి వెళ్ళాడు. అతను నీటితో తిరిగి వస్తుండగా దారిలో విపరీతమైన దాహంతో ఉన్న 5 వ్యక్తులు కనిపించారు. అతను చాలా ధర్మశీలుడు కదా, అందుకని వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు. దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి తిరిగి నదికి వెళ్ళాడు మళ్ళీ నీళ్లు తీసుకురావడానికి. అతను మళ్ళీ నీళ్లు తీసుకొని తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ నీటి కోసం ఉక్కిరి బుక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు. మరోసారి అతను తన నీటిని మొత్తం వారికిచ్చాడు. అతను 3వసారి నీరు తీసుకుని కుటుంబాన్ని చేరే సమయానికి వారందరూ తీవ్రమైన దాహార్తికి గురై అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు. వారి ముఖాలపై నీరు చల్లి మేల్కొల్పడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ప్రయోజనం ఏమీ అతనికి కనిపించదు. అతను తీవ్రంగా ఏడ్చాడు. నిరాశతో ఋషి వద్దకు పరిగెత్తాడు. అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, మహర్షి, చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేనేం పాపం చేశాను? నేను ఆపదలో ఉన్న వారికి సహాయం చేసి ధర్మబద్ధమైన పని చేశాను. దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి అని వేడుకున్నాడు. దానికి ఋషి అన్నాడు, ఓ సజ్జనుడా, నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ పాత్రని ఖాళీ చేసుకున్నావు. దీనివల్ల నువ్వేం ప్రయోజనం పొందావు చెప్పు అని అడిగాడు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, దాని నుండి నేను పొందే దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించాను అని భావించాను అంటాడు. అప్పుడు ఋషి ఏమంటారంటే, మీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు అలాంటి నీతి ధర్మాల వలన ఉపయోగం ఏమిటి? నీ స్వంత పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా అంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఆసక్తిగా, ఎలా మహానుభావా, ఎలా నిర్వర్తించగలను అని అడుగుతాడు. దానికి ఋషి అంటాడు, నీ కోసం నీళ్లు తీసుకురావడానికి బదులుగా నదికి వెళ్ళే మార్గాన్ని నీకు చూపించాను కదా నేను. మరి నువ్వు కూడా ఆ దారిన వెళ్ళే వారందరికీ మార్గం చూపించి వారిని నదికి నడిపించాల్సింది. ఆ విధంగా మీ సొంత కుటుంబంతో సహా అందరి దాహం తీరుండేది కదా. ఇతరుల కోసం ఎవ్వరూ తమ స్వంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అని ఆ తరువాత ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తన దీవెనలను ఇచ్చి అదృశ్యమైపోతాడు. ఆ వ్యక్తి తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. స్వంత బాధ్యతలను విస్మరించి మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. మరి ముందుగా మన విధులను, మన బాధ్యతలను మనం నిర్వర్తించాలి. ఆ తరువాత ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి, మార్గదర్శనం చేయాలి. అవునా?
ఎవరికైనా మంచి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటి అంటే భగవంతుని మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపించడమే. మరి ఈ కథ యొక్క భావం ఏమిటి? మనకెవరైనా మంచి మార్గాన్ని చూపించినప్పుడు వారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ముందుగా మన బాధ్యతలను, మన విధులను మనం నిర్వర్తించాలి. ఆ తరువాత ఇతరులకు మనం ధర్మ మార్గాన్ని చూపించాలి, లేదా వాళ్ళకి మంచి మార్గదర్శనం చేయాలి. అదన్నమాట ఈ రోజుటి మన కథ. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.